మీరంతా విక్రమార్క మహారాజని, అతనే మాకు దేవుడని అన్నారే. కాదు, అతను దొంగని ఎంత చెప్పినా వినలేదు కదా. అతను ఎవరో మీరే చూడాలి. రండి. నందన బైరాగితో జరిగే పోరులో నీకు విజయం కలగాలని ఈ ఖడ్గాన్ని నీకు అందించాను. మన్నించండి మహారాజా, ఇప్పటి వరకు బేతాళ రూపంలో నేను చెప్పిన కథలు నేను చెప్పినవి కావు. మహారాజా, నా మాట మీద తమరికి నమ్మకం కలగాలంటే ముందుగా ఈ దాసుడు ఎవరనేది మీకు తెలియాలి. ఇంతకీ మీరెవరు? చెప్తాను మహారాజా. ఏ బామ్మ, ఏంటి బామ్మ, అతను కూడా నీలాగే మంచి టెన్షన్ లో పెట్టి ఆపేశాడు. చెప్పు బామ్మ. చెప్పు నానమ్మా. చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అడుగు బామ్మ. అడుగు నానమ్మా. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి చాటుగా వినడం తప్పా కాదా? తప్పే. ఈశ్వరుడు పార్వతి మాట్లాడుతుండగా వాళ్ళకు తెలియకుండా చాటుగా వినడం చాలా పెద్ద తప్పు. ఆ రోజు ఆ తప్పుకి దండన విధించడం జరిగింది. అంటే అతను చాట్ నుంచి వినడం పరమేశ్వరుడికి తెలిసిపోయిందా? ఏ స్నేహ, భగవంతుడు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎలా తెలిసింది? అతను ఎలా పట్టుకున్నారు? ఏ శిక్ష విధించారు? చెప్పు నానమ్మా. చెప్పు బామ్మ, చెప్పు బామ్మ. అబ్బబ్బబ్బబ్బా, చెప్తాను చెప్తాను చెప్తాను. ఈ ప్రపంచంలోని శివాలయాలలో 12 శివాలయాలకు మాత్రమే ఒక విశిష్టత ఉంది. అది ఏమనగా, ఆ సర్వేశ్వరుడు జగజ్జనని పార్వతీదేవితో సంభాషించే సంభాషణలు ఆ ఆలయాల గర్భగుడిలో వినిపిస్తాయి. అటువంటి ప్రాచుర్యం కలిగిన ఒక ఆలయంలో నేను అర్చకుణ్ణి. నా పేరు శివయ్య శాస్త్రి. ఒకరోజు నేను గర్భగుడిలోంచి తిరిగి వస్తుండగా దేవి, దేవి, చెప్పండి స్వామి. ఈ జగత్తులోని జనులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, అసలు ఆ సమస్యలతో తాము ఎలా సతమతమవుతున్నారో నీకు తెలియజెప్పడానికి కొన్ని కథలను చెప్తాను. అవి నువ్వు శ్రద్ధగా విన్న తరువాత నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. ఈ విధంగా కూడా ఆటలాడుతున్నారా స్వామి? ఈ కథలను పూర్తిగా విన్న తరువాత నీకే తెలుస్తుందిగా. సరే చెప్పండి స్వామి. బ్రహ్మచక్రమను అగ్రహారమందు చిన్నమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాచే నాన్న, ప్రేమతో చూసుకునే అమ్మ, అభిమానంతో చూసుకునే అన్న ఉన్నారు.
ఆ విధముగా నేను మీకు చెప్పిన 24 కథలు ఆ కైలాసనాథుడు తల్లి పార్వతీదేవితో చెప్పగా ఆ తల్లి ఇచ్చే జవాబులు వినే మహాభాగ్యం నాకు కలిగింది. 23 కథలకు సమాధానం చెప్పిన ఆ తల్లి 24వ కథకు మాత్రం బదులు చెప్పలేదు. దేవి సమాధానం చెప్పు. ఏ సమాధానం తెలియలేదా? మౌనం వహించావు. దాంతో ఆ కథకు సమాధానం ఏంటో తెలియక నేను అల్లాడిపోయాను. ఏంటి స్వామి, ఎందుకలా ఉన్నారు? రాత్రంతా మీరు ఇంటికి కూడా రాలేదు. నువ్వా? ఏంటండి, అంటే నేను వచ్చింది కూడా తమరు గమనించలేదా? ఏంటంత పరధ్యానం? నా పరధ్యానానికి కారణం రాత్రి నేను విన్న కథ. ఆ కథకు సాక్షాత్తు ఆ పార్వతీదేవే సమాధానం చెప్పలేకపోయింది. ఆ జగన్మాతే సమాధానం చెప్పలేకపోయిందా? ఏంటా కదా? ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తల్లి, ఒక కూతురు. ఆ తండ్రి ఆ కూతుర్ని, కొడుకు ఆ తల్లిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారికి కలిగిన సంతానాన్ని ఒకరినొకరు ఏమని పిలుచుకోవాలి? వారి మధ్య బాంధవ్యాన్ని ఏమనాలి? నాకింతవరకు సమాధానం దొరకలేదు. నువ్వేమైనా సమాధానం చెప్పగలవా? ఆ, ఆ, తల్లిని కొడుకు, తండ్రిని కూతురు, వాళ్ళు నాకేమీ అర్థం కావట్లేదు. అది అర్థం కాకే రాత్రి నుంచి ఇక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాను. సరే, ఇంటికి వెళ్దాం పదండి. ఈ రోజు ఆ కథకు సమాధానం విన్న తర్వాతే ఇంటికి వస్తాను. దేవి ఏం మాట్లాడవే? మౌనంగా ఉన్నావు. ఈ కథకు మౌనమే సమాధానం. ఎందుకంటే మానవ సంబంధాలు చాలా పవిత్రమైనవి. అటువంటిది తల్లిని కొడుకు, కూతుర్ని తండ్రి వివాహం చేసుకోవడం చాలా నీచమైన సంబంధం. అటువంటి సంఘటనలు వినటానికి, ఇతరులకు చెప్పడానికి అసభ్యంగా ఉంటాయి. అందుకే ఈ కథకు మౌనమే సమాధానం. అద్భుతం దేవా, మహాద్భుతం! ఎవరది? స్వామి, నేను స్వామి శివయ్య శాస్త్రిని. నీవా? ఇతరుల సంభాషణలు చాటుగా వినట విజ్ఞత కాదని నీకు తెలియదా? నీవు చేసిన ఈ తప్పిదానికి నిర్జీవమైన శరీరంతో భేతాళ రూపంలో మరుభూమిలో పడి ఉండదువుగాక. నీవు చేసిన తప్పిదానికి ఇదే నా శాపం. స్వామి, తల్లి, ఇతరుల సంభాషణ చాటుగా వినడం ఎంత తప్పిదమో ఈ మానవాళికి తెలియజేయడానికే నీ భర్తను శిక్షించాను. ఏ కథలను విని నీ భర్త శాపగ్రస్తుడయ్యాడో ఆ కథలకు సమాధానం చెప్పే వ్యక్తి తారసపడినప్పుడు నీ భర్త శాప విముక్తుడవుతాడు. ఆ విధంగా ఆ మహాదేవుని ఆగ్రహానికి గురైన నేను బేతాళునిగా ఈ రుద్రభూమిలో పడి ఉన్నాను. మీరు చెప్పిన సమాధానాలతో నాకు విముక్తి లభించింది. నేను మీ వసుణ్ణి. మీరు తలచినప్పుడు ఎప్పుడైనా నేను మీకు సహాయపడగలను. ఇప్పటికైనా ఆ జ్ఞానశీలుడు మిమ్మల్ని వధించడానికే ఈ పన్నాగం పన్నాడంటే మీరు నమ్ముతారా? తర్వాత ఏమైనా చెప్పు బామ్మ. అబ్బబ్బబ్బబ్బా! శ్ష్! చెప్తాను చెప్తాను చెప్తాను, వినండి. ఆ,
కానీ ఈ రోజు కాదు, రేపు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. వైరాగి, పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. చివరిగా పాతాళ భైరవి పాదాల చెంత ఈ 1001 పుష్పాలతోటి 1001 మంత్రాలు చదివి ఆ తల్లి ఆశీర్వాదం పొందిరా. ఇవిగో. యోగిని, నాగావళి పర్వత ప్రాంతాన్ని శత్రువుల బారి నుండి సంరక్షించడానికి నా సేవకుడు కాళింగుడున్నాడు. ఆ జగజ్జనని ఆజ్ఞ మేరకు నా విజయం కోసం సంకల్పించిన ఈ ముక్కన్నె పూజ నిర్విఘ్నంగా కొనసాగటానికి కారకులైన దైవాంశ కలిగిన ఈ కన్యలను నే తిరిగి వచ్చే వరకు కంటికి రెప్పలా కావలి కాయవలసిన బాధ్యత నీదే. ఆపై విజయము నాది. ఆ విక్రమార్కుడిపై విజయం నాదే. జై జగజ్జనని. నాయనా విక్రమ్ పట్టాభి, ఈయనెవరో మీకు తెలుసా? ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్. ఈయన విక్రమార్కుని చేతిలోని ఖడ్గం గురించి పరిశోధన చేయడానికి వచ్చిన వ్యక్తి. సార్, మీకు ఆర్కియాలజీ ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ గారు తెలుసు కదా? ఆయన మా ఫాదర్. మా బావ సంజయ్తో కలిసి మా డాడీని వెతుక్కుంటూ విక్రమ్పురి వెళ్ళాను.
ఎంత ట్రై చేసినా నేను మా డాడీని చూడలేకపోయాను. మీరు సంజయ్ ఫాదర్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఓహ్, ఇతను సంజయ్. ఓ సంజయ్ బావ కదా మీరు? అడవిలోకి వచ్చి కనిపించకుండా పోయారు. అవును. దట్స్ గుడ్. మరి ఇతనెవరు? ఇతను ఆ దొంగ విక్రమార్కుడి బారిన పడి తన 2 చేతులు పోగొట్టుకున్న ఒక అభాగ్యుడు. రండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఆ విక్రమగుడిలో ఆ కళింగుని బారిన, ఆ దొంగ విక్రమార్కుని బారిన పడి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పద. ఆగండి. విక్రమ్, పటాభి, మీరే మమ్మల్ని రక్షించాలి. అసలు మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మీ వెనకాలే వచ్చాం. ఎందుకు వచ్చారు? అది డబ్బు కోసం వచ్చు. డబ్బు కోసమా? మరి ఇప్పటివరకు ఎక్కడున్నారు? అసలు ఏం జరిగిందంటే, మరి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? నందన్ బైరాగి స్థావరంలో ఉన్నారు. ఎక్కడ వాడి గుహ? చెప్పు. చూపిస్తాను. పద. పద. మీరు ఇక్కడే ఉండండి. ఆగండి. ఈ గుహలోనే తన స్థావరం. ఆ పక్క నుంచే దారి. పదండి. ఆగండి. లోపలున్నది భయంకరమైన మాంత్రికుడు, మాయావి కూడా. ఎటువైపు నుంచైనా మన మీద దాడి చేయొచ్చు. మేమంటే ముందే తెలుసు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. మేము లోపలికి వెళ్ళి లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని బయటకు వచ్చి మీకు చెప్తాం. అప్పుడు మనం వెళ్దాం. త్వరగా రండి.
నా నుంచే తప్పించుకోవాలని చూస్తున్నారా? క్షమించండి, మీ నుంచి తప్పించుకోవాలని కాదు, మీకు సహాయం చేయడానికే. నాకు మీరు సహాయం చేస్తారా? నేను నిజమే చెప్తున్నాను, నిజంగా మీకు సహాయం చేయడానికే వచ్చాను. కావాలంటే అమ్మవారి మీద ఒట్టేసి చెప్తాను. ఏం చేస్తావు? మీకు కావాల్సింది ఆ విక్రమార్కుడే కదా? ఆ విక్రమార్కుడు కాళికాదేవి ఖడ్గంతో మన గుహ బయటే ఉన్నాడు. పట్టాభి, వీళ్ళు ఇంకా రాలేదేంటి? నాకెందుకు ఆ ఇద్దరు ప్రవర్తన మీద అనుమానంగా ఉంది. నేనే తీసుకొచ్చాను. విక్రమార్కుడా? విక్రమార్కుడు అయితే మనం ఇంకా ఎదురు చూడడం అనవసరం. పద వెళ్దాం. ఈరోజు నా చేతిలో ఆ నందన్ భైరాగి చావు ఖాయం. నందన బైరాగి, ఈరోజు నా చేతిలో ఆ నందన్ భైరాగి చావు ఖాయం. నందన బైరాగి, మన ఆగర్భ శత్రువులైన విక్రమార్కుడు బట్టి అమ్మవారిచ్చిన ఖడ్గంతో మన స్థావరం దగ్గరికి వచ్చారు. అమ్మవారిచ్చిన వీర ఖడ్గంతో మన గృహలో ప్రవేశించి ఈ ముగ్గురి కన్యలను తీసుకెళ్లాలని వాళ్ళ ప్రయత్నం. రా బైరాగి, రా. బైరాగి, 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 బైరాగి.
ముక్కని పూజకి మిత్ర మైథిలి సంచలకత తీసుకొచ్చింది. మరి వీళ్ళెవరు? వీళ్ళు విక్రమ్ గుడికి సంబంధించిన అమ్మాయిలు. విక్రమగుడి అమ్మాయిలా? అవును, అదే రాఘవ చేత ఒక అమ్మాయి చేయి పట్టుకుని నాటకం ఆడేలా చేశామే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. వీళ్ళు కూడా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే. మరి వాళ్ళేమయ్యారు? వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇందులో ఏదో మర్మం ఉంది.